తులసి వదినా, ఏంటా పనిష్మెంట్? ఏంటలా మొహమాలు చూసుకుంటున్నారు? అదేంటో చెప్పండి. రే చిన్నోడా, భార్య భర్తల మధ్య 1,00,000 ఉంటాయి. అవి మనం అడగకూడదు. అమ్మా, నువ్వు ఇలా మాట్లాడిస్తే మాట్లాడుతూనే ఉంటావు. నాకు అక్కడ ఎగ్జామ్ టైం అవుతుంది, బయలుదేరాలి. విష్ణు, నీతో పాటు ఎగ్జామ్ హాల్ దాకా నేను కూడా వస్తాను. రేవతి, నువ్వెందుకు? నేను వీణ్ణి తీసుకెళ్తానులే. చిన్నప్పుడు వీణ్ణి ఇలాగే తీసుకెళ్లేదాన్ని. ఆ జ్ఞాపకాలు మళ్ళీ ఒకసారి నెమరు వేసుకోనివ్వు. వెళ్ళొస్తాం రేవతి, వస్తావురా. పదరా. బాయ్ రా తమ్ముళ్ళు. అన్నయ్య, ఆల్ ది బెస్ట్. బాయ్ అన్నయ్య, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. విష్ణు, ర్యాంక్ కొట్టాలి, ఎగ్జామ్ బాగా రాయాలి. అలాగే రేవతి. సరే పద, టైం అవుతుంది. సరేరా పద. విష్ణు, నిన్నొక మంచి హోదాలో చూడాలని రేవతి ఆశపడ్డం, అది నువ్వు అర్థం చేసుకుని కష్టపడి ఒక మంచి ప్రయత్నం చేయడం చాలా గొప్ప విషయంరా. ఏ టెన్షన్ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఎగ్జామ్ రాయ్. తప్పకుండా నీకు మంచి ర్యాంక్ వస్తుంది. నేను చాలా నమ్మకంతో ఉన్నానమ్మా. రేవతి, నువ్వు, నా తమ్ముళ్ళు గర్వపడేంత గొప్ప జాబ్లో సెటిల్ అవుతాను. ఇన్స్పిరేషన్ అంటే ఇదేరా. ఈ నమ్మకమే ఉండాలి. నమ్మకమే సగం విజయం. మిగతా సగం ఇప్పుడు నువ్వు రాయబోయే ఎగ్జామ్. అన్నట్టు కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నామా? ఎగ్జామ్ సెంటర్కి దగ్గరలోనే ఉన్నామమ్మా. ఈ కాలేజ్ నాకు ముందే తెలుసు. అయితే సరే, తొందరగా పోనివ్వు. 5 నిమిషాలు ఆలస్యమైనా లోపలికి వదలరు. నీ ఎగ్జామ్ పూర్తయి బయటకు వచ్చేదాకా నేను కారులోనే కూర్చుంటాను. మనం ఇంటికి అప్పుడు కలిసే వెళ్దాం. సరే అమ్మా, అలాగే. క్వశ్చన్ పేపర్ చూడగానే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నా విష్ణు అన్ని క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చేసి ర్యాంక్ కొట్టాలి. ఇన్ని రోజులు కష్టపడి విష్ణు ప్రిపేర్ అయినందుకు, నేనెన్నో ఆశలు పెట్టుకున్నందుకు తగిన ఫలితం దక్కేలా చూడు స్వామి. విష్ణు ఈ పాటికి క్వశ్చన్ పేపర్ చదువుతూ ఉంటాడు. ఎగ్జామ్ తనకి ఏమాత్రం టఫ్ అనిపించకుండా ప్రశాంతంగా అన్నిటికీ కరెక్ట్ ఆన్సర్స్ రాసేలా చూడు స్వామి. రేవతి, ఏంటి మీ ఆయన నంబర్ 1 ర్యాంక్ కొట్టాలని దేవుడికి మొక్కుకుంటున్నావా? మరి ఆ దేవుడు నీకు తదాస్తు అని వరమిచ్చేశాడా?
టాప్ ర్యాంక్ సాధించడం అంటే మరీ అంత ఈజీ అనుకున్నావా? హ, అలా అయితే ప్రతి ఒక్కరికి సాధ్యం అవుతుంది. పాపం పగటి కలలు కన్నది చాలు. కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించు. ఝాన్సీ, ఎదుటి వాళ్ళను చులకన చేసి మాట్లాడటం, తక్కువ అంచనా వేయటం నీకు బాగా అలవాటు. కానీ నా విషయంలోనూ విష్ణు విషయంలోనూ నీ అంచనాలన్నీ తలకిందలవ్వాల్సిందే. నా విష్ణు ఎగ్జామ్ బాగా రాస్తాడు, ర్యాంక్ సాధిస్తాడు. నువ్వే చూస్తావు కదా. ఓవర్ కాన్ఫిడెన్స్ కి నువ్వే బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నావు. మీ ఆయన విష్ణు ర్యాంక్ కొట్టి ఈశ్వర్ కంటే పెద్ద పొజిషన్లో అపాయింట్ అవుతాడు కదా, అప్పుడు మా ఆయన ఈశ్వర్ మీ ఆయనకి సెల్యూట్ కొడతాడు కదా. ఇదే కదా నీ డ్రీమ్, నీ గోలు. ఇదంతా పగటి కల కావాల్సిందే. నువ్వు ఆశించేది ఏమీ జరగదు. నువ్వు దేవుణ్ణి ఇంకాస్త కాకపట్టు, నేను టీవీ ఆన్ చేసి కాస్త టైం పాస్ చేస్తాను. పోలీసులు వచ్చారేంటి? ఓ, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, ప్రశాంతంగా జరగాలని చూడ్డానికి వచ్చారనుకుంటా. పోనీలే. అమ్మాయి, హలో, ఏంట్రా నువ్వు అనేది? పేపర్ లీక్ అయిన విషయం పోలీసులకు తెలిసిపోయిందా? అయ్యో అవునా, ఇప్పుడు ఏం చేయాలరా? హలో హలో, పోలీసులు అందుకొచ్చారనమాట. అర్జెంటుగా ఈ విషయం విష్ణుతో చెప్పకపోతే అడ్డంగా వాడు పోలీసులకు దొరికిపోతాడు. అమ్మా వెళ్ళొస్తానమ్మా. రే ఆగాగు విష్ణు, ఈ మొబైల్ ఫోన్ తో ఫైల్ తో అలా లోపలికి వెళ్ళిపోతున్నావేంట్రా? ఇటిపు. అదే అమ్మా, కంగారులో. ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్తున్నప్పుడు నీ హాల్ టికెట్, నీ పెన్ను తప్ప ఇంకేం నీ చేతుల్లో ఉండకూడదు. కంగారు అస్సలు ఉండకూడదురా. ఇది తీసుకో. అమ్మా నాకు తెలుసమ్మా. అన్నీ తెలుసు అంటావు, ఎందుకో కంగారు పడుతున్నావు. నువ్వు 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు ఎంత టెన్షన్ పడ్డావో అంతకు 4 గింతలు పడుతున్నావురా. నేనెందుకు టెన్షన్ పడుతున్నానో నీకు తెలీదమ్మా. నువ్వు బాగా ఎగ్జామ్ రాయగలవన్న కాన్ఫిడెన్స్ తో ఉంటే అసలు టెన్షనే రాదు. సరే, ముందు నువ్వు లోపలికెళ్ళు, టైం అవుతుంది. అలాగేనమ్మా. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ అమ్మా. హలో విష్ణు, కొంప మునిగిపోయిందిరా.
పేపర్ లీకేజ్ విషయం పోలీసులకు తెలిసిపోయింది. లీక్ చేసిన సురేష్ని ఆల్రెడీ అరెస్ట్ చేశారట. వాడు క్వశ్చన్ పేపర్ మనకు కూడా షేర్ చేశాడు కదా. మనకు కూడా చదువుకున్నాను రా. మనది కూడా తప్పే అవుతుంది. వెంటనే నీ ఫోన్లో ఆ క్వశ్చన్ పేపర్ డిలీట్ చేసేసే. అసలు నీ మీద అనుమానం రాకుండా చూసుకో. నా ఫోన్లో నేను ఇప్పుడే డిలీట్ చేస్తున్నాను రా. అర్థమైందా? ఉంటాను రా, బాయ్. కష్టపడి వీడు సిన్సియర్గా ప్రిపేర్ అయ్యాడు అనుకుంటే వీడు చేస్తుంది ఇదా? క్వశ్చన్ పేపర్ ముందే తెలుసుకుని ఇలా ఎగ్జామ్ రాయడం క్షమించురాని తప్పు. రే విష్ణు, రే విష్ణు, రే ఆగరా, రే విష్ణు ఆగు, ఆగరా. ఏంటమ్మా? ఈ ఎగ్జామ్ విషయంలో నీ గురించి వినకూడని ఒక విషయం విన్నానరా. అది తప్పు కదా? ఏమైందమ్మా? నాకు అక్కడ టైం అవుతుంది. లోపలికి వెళ్ళాలి, ఎగ్జామ్ స్టార్ట్ అవబోతుంది. నువ్వు ఈ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. రాసే అర్హత నీకు లేదు. నీకేమైందమ్మా? ఉన్నట్టుండి ఇలా మాట్లాడుతున్నావేంటి? నాకు అర్హత లేకపోవడం ఏంటమ్మా? అది కూడా నువ్వు ఈ మాట అంటావేంటి? నేను అనాల్సి వస్తున్నందుకే నీ విషయంలో నాకు బాధ అనిపిస్తుంది, కోపం వస్తుంది. ఏంట్రా నువ్వు చేస్తుంది? నేనేం చేశానమ్మా? ఎగ్జామ్ పేపర్ ముందే తెలుసుకోవడం. ఆ ప్రశ్నలు మాత్రమే ముందుగా చదువుకుని అందరితో పాటు కూర్చుని ఎగ్జామ్ రాయడం తప్పు కదా? వామ్మో, ఈ ప్రపంచంలోనే ఎవరికైతే తెలియకూడదో వాళ్ళకే తెలిసిపోయింది. ఇంకమ్మ నన్ను అసలు వదులుతుందా? ఏంట్రా గొడుగుతున్నావు? ఏం లేదమ్మా, నేను పనిచేస్తున్న ఆఫీసులో నాకు బాగా తెలిసిన ఒక అతను ఈ ఎగ్జామ్ పేపర్ గురించి చెప్పాడమ్మా. అప్పటికే నేను వద్దని చెప్పాను. రేయ్, నువ్వు అబద్ధం చెప్తున్నావురా. ఫోన్లో నేను విన్నది వేరు, నువ్వు చెప్తుంది వేరు. అబద్ధం ఆడకూడదురా, అది నీకు రాదు. నిజం చెప్పు, ఈ పేపర్ లీకేజీలో ఎంతమంది ఉన్నారు? ఇందులో నీ ప్రమేయం ఎంతవరకు ఉంది? అమ్మా, ఒక పోలీస్ ఆఫీసర్ లాగా ఇంట్రోగేట్ చేస్తున్నావు ఏంటమ్మా? పేపర్ లీకేజ్తో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎవరి మూలంగానో నా ఫ్రెండ్ ఆ క్వశ్చన్ పేపర్ సంపాదించాడు. వాడు నాకు సెండ్ చేశాడు. ఊరికి అలా అలా ఏంటన్నా చూసుకున్నాను అంతే. కానీ చాలా రోజుల నుంచి కష్టపడి చదివానమ్మా. అదే రాయబోతున్నానమ్మా నేను. మరి కష్టాన్ని నమ్ముకున్న వాడివి ఇలాంటి తప్పు చేయకూడదు కదా? అమ్మా, నీకు అన్ని విషయాలు తర్వాత చెప్తానమ్మా. ముందు నన్ను లోపలికి వెళ్ళనివ్వు. లేదురా, నువ్వు రాయడానికి వీల్లేదురా. నీలాంటి వాడు రాస్తే ఎన్నో ఆశలు పెట్టుకుని నిజాయితీగా ఎగ్జామ్ రాసే వాళ్ళకి అన్యాయం జరిగినట్టు అవుతుంది. పద, ఇంటికి అమ్మా. వెళ్దాం రా. అమ్మా, నీకు తర్వాత చెప్తానంటే అర్థం చేసుకోవేంటి? రే, లేదురా, నేను వదలనురా. అమ్మా, నేను చెప్పేది వినమ్మా. రేయ్. అమ్మా, టైం అయిపోతుంది. రే, వద్దురా, వద్దురా, అయిపోయినవరా, తర్వాత రాదు గాని. కానిస్టేబుల్, మీరు ఇక్కడే ఉండండి. ఇప్పుడు మాత్రం నిన్ను రాయనివ్వనురా. అమ్మా, 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 అమ్మా. ఏంటమ్మా ఇది? నీ ఇష్టానికి నువ్వు ప్రవర్తించేస్తున్నావు. హాల్ టికెట్ అలా చింపి పడేసావేంటమ్మా? తులసమ్మ గారు, ఏమైందండి? మీ పెద్దబ్బాయి ఎగ్జామ్ రాయడానికి వచ్చినట్టున్నాడు. మధ్యలో ఏంటి గొడవ? రాయడానికే వచ్చాడు ఎస్ఐ గారు, కానీ నేనే ఆపాను. మీ అబ్బాయి ఎగ్జామ్ మీరు ఆపడమేంటి? అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, దయచేసి చెప్పకమ్మా. తప్పు చెప్పాల్సిందేరా, తప్పదు. నీతో పాటు ఇంకెందరున్నారో ఏంటో. అమ్మా, ఏమైందండి? ఎస్ఐ గారు, క్వశ్చన్ పేపర్ లీక్ అయిన కంప్లైంట్ మీకు రావడం వల్లనే కదా మీరు ఇక్కడికి వచ్చారు. అవును. అయితే ముందుగా
పెద్ద మనసుతో మీరు నాకు మాట ఇవ్వాలి. ఏంటో చెప్పండి తులసి గారు. ఎగ్జామ్ పేపర్ లీక్ చేసిన వాడిని మీరు ఆల్రెడీ అరెస్ట్ చేశారంట కదా. అలా మా వాడి మీద కేసు ఫైల్ చేయకుండా చిన్నగా దండించి వదిలేయాలి. ప్లీజ్ అండి. అంటే ఎగ్జామ్ పేపర్ లీక్ చేసిన అతని నుండి మా అబ్బాయి ఫ్రెండ్ తీసుకుని అది మా అబ్బాయికి కూడా షేర్ చేశాడండి. ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. అందుకే నేనే వీడిని ఎగ్జామ్ రాయనివ్వకుండా ఆపాను. అమ్మా నువ్వు ఆగరా. పోలీసుల దగ్గర నిజాలే చెప్పాలి. కన్న కొడుకు కోసం కూడా ఈ తులసి అబద్ధం చెప్పదని వీళ్ళకి అర్థం అవ్వాలి. తులసి గారు మీరెంత నిజాయితీగా ఉన్నారో అర్థమైంది. పేపర్ లీక్ చేసిన వాడు ముగ్గురికి మాత్రమే షేర్ చేశాడు. అందులో ఒకరిని పట్టుకున్నాం. ఇద్దరి కోసం సెర్చ్ చేస్తూ ఇక్కడికి వచ్చాం. అందులో ఇంకొకడు కూడా దొరికాడు. అంతలో మీరే మీ అబ్బాయిని పట్టించారు. సార్, దయచేసి మా అబ్బాయి మీద కేసు లేకుండా, అలాగని పూర్తిగా క్షమించేయకుండా తగిన పనిష్మెంట్ ఇవ్వండి. అమ్మా ఎగ్జామ్ రాయనివ్వకుండా చేసి నువ్వే ఇలా దగ్గరుండి పనిష్మెంట్ ఇప్పిస్తున్నావంటే అసలు నేను ఏమనాలో అర్థం కావట్లేదు. రే, తప్పును పూర్తిగా క్షమించమంటే అది అన్యాయంరా. నేను అలాంటి పని చేయలేను. తులసి గారు, పిల్లల తప్పుల్ని వెనకేసుకొచ్చే చాలా మంది తల్లిదండ్రులను చూశాం. కానీ మీరు అలా కాకుండా ఎంతో నిజాయితీగా ఉన్నారు. మాకు ఎంతో సహకరించారు. మిమ్మల్ని కదిలిస్తే ఈ న్యూస్ మొత్తం మీడియాలో వైరల్ అయిపోతుంది. కానీ మా సిఐ గారు చాలా సీక్రెట్గా దీన్ని డీల్ చేయమన్నారు. కాబట్టి ఈ ప్రాబ్లం సీక్రెట్గానే మాట్లాడి పరిష్కరిద్దాం. వీళ్ళకి తగిన పనిష్మెంట్ ఖచ్చితంగా పడుతుంది. ఇక్కడ ప్రిన్సిపల్ గారితో మా సిఐ గారితో మాట్లాడదాం. అలాగే రండి. రా, రారా. విష్ణు, అంత తొందరగా వచ్చేసావు? ఎగ్జామ్ ఎలా రాసావు? బానే రాసుంటావులే. విష్ణు, అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అంత సీరియస్గా ఉన్నావేంటి? ఎగ్జామ్ ఎలా రాసావు? ఇంకెక్కడ ఎగ్జామ్? ఇన్ని రోజులు నా కష్టం, నువ్వు నా మీద పెట్టుకున్న ఆశలు అన్నీ వేస్ట్ అయిపోయాయి. జీవితం మీదే విరక్తి వచ్చేసింది. ఏమైంది విష్ణు? ఏం జరిగింది? ఏం జరిగిందో నేనెందుకు చెప్పడం? నీ ఎదురుగా నేను ఒక్కడే కాదు కదా. నన్ను ఎగ్జామ్ హాల్ దాకా తీసుకెళ్ళిన ఆవిడ కూడా నీ ఎదురుగానే ఉంది కదా. ఆవిడని అడుగు. రే విష్ణు, అమ్మను పట్టుకుని ఆవిడ ఈవిడ అంటావేంట్రా? అమ్మా, నువ్వు నాకు అమ్మవే. కానీ ఈ రోజు మాత్రం నువ్వు నాకు మా అమ్మలా కనిపించట్లేదు. ఎన్నో రోజుల నుంచి పగ సాధించాల్సిన శత్రువులా కనిపిస్తున్నావు. అత్తయ్య, విష్ణు ఆవేశం చూస్తుంటే ఎగ్జామ్ అయితే రాసినట్టు అనిపించట్లేదు. ఏం జరిగిందో చెప్పండి అత్తయ్య. వదినా, అంత కష్టపడి ప్రిపేర్ అయిన అన్నయ్య ఎగ్జామ్ రాయకపోవడం ఏంటి? రే, అసలు ఏమైందన్నయ్య? చెప్తానరా, చెప్పకుండా చస్తానా? రే విష్ణు, ఏంట్రా మాటలు? అందరిలాగే గ్రూప్స్కి నేను కూడా చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యాను. చదివిందంతా చాలా వరకు గుర్తుపెట్టుకున్నాను. కానీ చివరికి 2 రోజులు నాకే తెలియకుండా నేను టెన్షన్లో పడ్డాను. ఈ టెన్షన్లో మా ఫ్రెండ్ ఒకడు నాకు హెల్ప్ చేశాడు. రే,
దాన్ని సాయం అన్నర్రా, నేరం అంటారు. అమ్మా నన్ను చెప్పని. అత్తయ్య గారు, బావగారు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పనివ్వండి. నా హాల్ టికెట్ చింపి పడేసింది. అక్కడికి వచ్చిన పోలీసులతో, అక్కడున్న కాలేజ్ స్టాఫ్తో నా గురించి వివరించి మరీ చెప్పి నన్ను 2 ఏళ్లు ఎగ్జామ్ రాయనివ్వకుండా పనిష్మెంట్ ఇచ్చేలా చేసింది. 2 ఏళ్ల నా జీవితం నాశనం చేశావమ్మా.